హే గైస్, నేను మిత్రుల గబ్బాయిని. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మరి ఈ రోజు మనమైతే మన 2.0 లడ్డుగాడి మీద అయితే మనమైతే కొత్తగూడ నుంచి అయితే కొత్తగా రైడ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరి మన రైడ్ ఎలా ఉంటుంది అంటే ఈసారి డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి మనం హైవేలు అమ్మటి కాదు, ఈసారి చూస్తున్నారు కదా మొత్తం పచ్చటి వాతావరణం అమ్మటి, పల్లెలమ్మటి, అడవులు, చెట్టు పుట్ట, కొండలమ్మటి మన జర్నీ మాత్రం ఆల్ ఇండియా మాత్రం అయితే మనం తిరగబోతున్నాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో మాత్రం. మరి మంచి మంచి అడ్వెంచర్లు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మన ప్రయాణం మాత్రం కొత్తగూడ నుంచి అయితే ప్రజెంట్ అయితే నేనైతే ములుగు వెళ్తున్నా. మరి అక్కడ ట్రైబల్ కల్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఆ కల్చర్ని కూడా మీకైతే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. మరి నా వీడియోలు మాత్రం నేను ఒక ఆదివాసి ముద్దు బిడ్డాను కాబట్టి నా వీడియోలు మాత్రం ఎప్పటి నుంచి అయితే నా ఆదివాసి స్టైల్ అయితే నేను తీయబోతున్నా. మరి ఆదివాసి స్టైల్ అంటే మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. మరి చెట్టు పుట్ట కొండ కోన డిఫరెంట్గా ఉంటుంది. మరి ఎవరైతే మిస్ కావద్దు. మరి మన రైడ్ మాత్రం కొనసాగిద్దాం. చూస్తున్నారు కదా మన లడ్డు 2.0 ఫుల్ ప్యాకేజ్, అసలు మామూలు ప్యాకేజ్ కాదు. చూస్తున్నారా మన దారి ఎలా ఉందో. ఇలా ఉంటుంది మనం అడ్వెంచర్ చేస్తే. డిఫరెంట్ దారి ఎంచుకోవాలబ్బా. ఇది హైవేలు గివేలు నక్కు మొత్తం ఇట్లాంటి దారులే. అమ్మో దారి మాత్రం ఖతర్నాక్ ఉంది. నాకు కావాల్సింది ఇదే అన్నమాట. ఆఫ్ రోడింగ్ అదిరిపోతుంది మన బైక్కి. లడ్డు ఎరగదెత్తండి ఆఫ్ రోడింగ్. దారి చూడండి ఎలా ఉన్నది అసలు. అసలు ఉన్నది చాలా బాగుంటుంది మా సైడ్ మాత్రం. ఇంకా ఇక్కడ అందాలే కాకుండా ఇంకా చూపిస్తా కదా మీకు, ములుగు సైడ్ అందాలు చూపిస్తా. అటు వాజేడు, చెర్ల, భద్రాచలం, అటు చింతూరు, ఏది వదిలే ప్రసక్తే లేదు. అదిరిపోద్ది అనుకోండి, అసలు వేరే లెవెల్ అన్నమాట. వెళ్దాం ముందుకి. దారి ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది దారి అయితే, నాకైతే బాగా నచ్చింది. ఆఫ్ రోడింగ్ మాత్రం ఎరగదీస్తుంది మన లడ్డుగాడు అయితే. అసలు యాక్చువల్ చెప్పాలంటే ఈరోజు నాకు కొంచెం ఫీవర్ మోడల్ ఉంది కానీ అయినా బయలుదేరా. ఎందుకంటే నేను మన సబ్స్క్రైబర్ చెప్పాను అన్నమాట ఈరోజు మన ప్రయాణం మొదలని. మళ్ళీ చెప్పి వెళ్ళకోకుండా బాగోదు కాబట్టి అందుకే నేనైతే ముందైతే బయలుదేరేసా. జాగ్రత్త దించాలి ఇక్కడ. బ్రేకులు పడట్లే. గుంట అబ్బా దారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అసలు. దమ్ము మాత్రం బీభత్సంగా వస్తా. ఫైనల్గా మనమైతే హైవే ఎక్కేస్తున్నాం. నేనేం చెప్పాలంటే ఈ హైవే అనేది మాకి 40 కిలోమీటర్ని కవర్ చేసిద్ది అన్నమాట. హాలపల్లి హైవే అన్నమాట. టైర్ల సప్పుడు మాత్రం బీభత్సంగా వస్తుంది. మీకు వినిపిస్తాగండి దగ్గరకు పెట్టి. చెప్పుడు చూడండి ఎలా ఉన్నదో అసలు. బండి శబ్దం కూడా రాదనుకుంటా నాకు తెలిసి. మన లడ్డుగా టైర్లు అంతగానం శబ్దం వస్తున్నాయి. నైస్ సౌండ్ వినడానికి చాలా బాగుంది. ఆళ్లపల్లి రూట్ అన్నమాట ఇది. కిన్నర్ సాని బ్రిడ్జ్. పెద్ద వర్షం పడితే ఈ బ్రిడ్జి పైన వాటర్ వెళ్ళిపోతాయి అన్నమాట. చిన్న బ్రిడ్జి. ఆళ్లపల్లి అబ్బా. తొక్కక సైకిల్ తొక్కుతాంటే అంటే చాలా రోజులు గ్యాప్ ఇచ్చాం కదా, ఒక 15 రోజులు 20 రోజులు గ్యాప్ ఇచ్చినాం మనమైతే. గ్యాప్ ఇచ్చి మళ్ళీ సడన్గా రైడ్ పెట్టుకునేసరికి ఇంకా ఫస్ట్ డే కదా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ కొనసాగిద్దాం. నెక్స్ట్ అయితే మనం కరగూడెం వెళ్తున్నాం. మనతో పాటు అయితే మన చిన్న రైడర్ అన్నమాట మరుకోళ్ళు యాడ్ అయ్యాడు. కొత్త రైడర్స్ యాడ్ అయిపోయారు మన దాంట్లో. మన తమ్ముడు అరే తమ్ముడు జాగ్రత్త పడేవాడు. సేపు రెస్ట్ దొరికిందన్నమాట మనకైతే. రైడర్ ఎలా ఉందా సైకిల్? సూపర్ ఉందా? కానీ కొంచెం ఆట ఉంది కదా, వెయిట్ బాగున్నట్టుంది. ఈడు చూడు ఎలా దొక్కుతాడు, నిలబడి దొక్కుతాడు. వీళ్ళు చూడండి మన వాళ్ళు చిన్న పనుల కోసం 2 కిలోమీటర్లు వస్తున్నారు. మనకు కూడా కొంచెం కంపెనీ ఇస్తున్నారు. అయితే ఒక అడవి పోయింది, ఇంకొక అడవి తగిలింది మనకైతే. ఇది అడవి కన్నా దారుణంగా ఉంటుంది, చాలా పెద్ద అడవి ఇది. చెప్పాను కదా మీకు ఇంతకుముందు అడవి జంతువుల గురించి. సింగిల్ రైడ్ చేస్తున్నాం మనం ఈ అడవిలో.
మనకు ఫస్ట్ డేనే మాడింది, ఆఫ్టర్నూన్ లంచ్ లేదన్నమాట. మంచి అడ్వెంచర్ రూట్ ఎంచుకున్నామో లేదో చూడండి ఎలా ఉండదో దారి. పాము మేరకలు అసలు. సైకిల్ సామాన్లు మొత్తం లూజ్ అవుతున్నాయి. మనమైతే ఇప్పుడైతే అక్కడ కనబడుతున్నాయి కొండలు. ఆ కొండల నుంచి అయితే తొక్కుంటూ వచ్చేసినాం. ఎటు తిరిగి అయితే మెయిన్ రోడ్ ఎక్కేసినాం. మొత్తం కొండలే, చుట్టూ కొండలు, మధ్యలో దారి. నైస్. అడవి రూట్ మొత్తం కంప్లీట్ అయిపోయి మనమైతే కరకగూడెం రూట్ ఎక్కేస్తున్నాం. కరకగూడెం ఎంట్రన్స్. మనమైతే ఇప్పుడైతే కరకగూడెం నుంచి వెంకటాపురం అయితే వెళ్తున్నాం. మొన్న రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక డ్రోన్ షాట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, ఆ ఊరైతే వెళ్తున్నాం. మన ఫ్రెండ్స్ అయితే కలుస్తానన్నారు. ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే వెంకటాపురం వచ్చేసినాం. ఇగో ఇదంతా మన ఫ్రెండ్స్ అన్నమాట, వెంకటాపురం ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి ఒకసారి అందరూ. హాయ్ హాయ్. మరి ఈరోజు మనమైతే వెంకటాపురంలో స్టే చేస్తున్నాం. ఈ రోజు అనే కాదు, ఇక్కడ 2 days ఉండబోతున్నాం వెంకటాపురంలో. ఎందుకంటే రేపు ఇక్కడ వెంకటాపురంలో తిరణాలు ఉన్నది. అంటే తెలుసు కదా, మన ఊర్లలో వనభోజనాలు అంటారు కదా. రేపైతే ఈ ఊరైతే వనభోజనాల కార్యక్రమం అయితే ఉన్నది. మనైతే ఇన్వైట్ చేశారు. మనైతే వనభోజనాల కార్యక్రమం చూసుకున్న తర్వాత మనమైతే మేడారం సైడ్ అయితే మన రైడ్ అయితే కొనసాగించడం జరిగింది. మరి రేపు మన అందరం అయితే వనభోజనాల కార్యక్రమాలకు వెళ్తాం. మరి ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు ఎలా ఉంటాయి నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో. మరి ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో అయితే వీడియో ముగిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ చెప్పండి అందరూ. బాయ్.